మన ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండుడి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, నా మాట వినండి. పరిగెత్తుకుని కర్ర దగ్గరకు రావద్దు. కర్ర దగ్గర ఏమీ లేదు, నా చేతులు అసలు లేవు, నా చేతులు ఏమీ లేదు, మీ భ్రమే. ఆయన మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన చెయ్యి కురచకాలేదు. దేవుని లేఖనాన్ని నమ్మండి, ఆయన చెయ్యి కురచ కాలేదు. ఆయన మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గరికి ఆయన చెయ్యి చాపుతాడు. మీరు ఉన్న చోటే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను పాపిని ప్రభువా, నీ ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చావని తెలిసింది. ఇదిగో నీ రక్తంతో నన్ను కడుగు. నేను చదివే పుస్తకాలు కానివ్వండి, నేను చేసే ఫోన్లే కానివ్వండి, నీచమైన ఫోన్ కాల్స్, దరిద్రపు ఫోన్లన్నీ చేస్తుంటారు, పిచ్చ పిచ్చ వాగుళ్ళంతా వాగుతుంటారు. నా తల్లిదండ్రులు ఉన్నారన్న భయం లేకుండా నా వయస్సు ఒరవడిలో పడి జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేసుకుంటున్నాను. ప్రభువా, నీవు పరిశుద్ధునివి, నీవు నన్ను పరిశుద్ధ పరచగలిగిన వాడివి కనుక నీ దగ్గర నేర్చుకునేందుకు ఆశిస్తున్నాను. ప్రభువా, నన్ను ఊపిలో నుంచి లేపి గొర్రె పిల్లవలే భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నావు. మళ్ళా నన్ను పడిపోనీయకుండా కాపాడగల శక్తి గల దేవుడివి. నన్ను దించితే నేను ఎటో వెళ్ళిపోతానని నీ కృప చేత నా కాళ్ళు పట్టుకొని నీ భుజాల మీద నన్ను నడిపిస్తూ ఉన్నావు. కబాబా షాదాబాద్ షారాబాబా కమాఖాతి షెలిబా మాదాబాతి ఆదాబాద్. Oh God, how wonderful you are, how marvelous. Hallelujah, hallelujah. Rashadababa kamati. నీవు కనికర స్వరూపుడివి, నీవు దయా దాక్షణ్యాలు కలిగిన వాడివి, నీవు సత్యవంతుడివి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని నీవు పరిశుద్ధత కలిగిన వాడివి. నీ వాగ్దానములు అవునని ఆమెనని క్రియాపూర్వకంగా నా జీవితంలో మాట ఇచ్చి మార్చుకోలేదు. నెరవేర్చే శక్తి గలవాడివి. అందరూ ప్రార్థించండి, కనీసం నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా, నేను వీధిలోకి వెళ్ళిపోతున్నాను, ముళ్ళలో పడిపోతున్నాను, లోయలో పడిపోయాను, దొంగ ఊపిలో చిక్కుకున్నాను. నీ కనికరం చేత అయ్యా లేపు. ఆయన దిగి వస్తున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు. యవనస్తులారా, యవనేచ్ఛలో పడి శాపముగా మీ జీవితాన్ని మార్చుకోకండి. గమ్యము తెలియకుండా, చిన్న పెద్ద లేకుండా, తల్లిదండ్రుల గౌరవం లేకుండా మనస్సు వచ్చినట్లు ఉద్రేకాల మధ్యలో నీకు జీవితాన్ని శాపంగా మార్చుకోకు. నీవే కనికర స్వరూపమైన యేసుక్రీస్తు నీ కొరకు దిగి వచ్చిన రాత్రి ఆయన నిన్ను విడిపించుటకు, ఆయన నిన్ను ఎత్తుకొనుటకు, ఆయన భుజాల మీద మోయుటకు, మరలా నిన్ను ఊపిలో పడకుండా ఆయన కృప చేత కాపాడుటకు ఆయన దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. ఆయన దీర్ఘ శాంతము, ఆయన దీర్ఘ శాంతము నీ కొరకు కనిపెడుతుంది. ఆయన కోపించినట్లయితే నీ బ్రతుకు ఇప్పటికే ఏమైపోయేది. ఆయన నీ మీద కోపాన్ని చూపక ఆయన కోపించుటకు ఆలస్యం చేయబడి ఆయన దీర్ఘ శాంతమనే ఆ స్వభావాన్ని నీ దగ్గర ప్రతిబింబిస్తున్నాడు. ఆయన చేయి వదులుంటే, ఆయన నీ మీద కోపపడి చేయి వదులుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు. ఆయన పరిశుద్ధతలో ప్రతి కోణము
నీ జీవితంలో నువ్వు అవలంబించాలని కోరుకుంటున్నాడు. దీర్ఘ శాంతము మనం ఆరాధిస్తున్న దేవునిలో ఉన్న సుగుణం. మన నీ జీవితంలో చీటికి మాట కోప్పడి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ మూర్ఖత్వం చేత ద్వేషాన్ని, పగని, ఈర్ష్యని గుండెల్లో దాచుకుని నీవు దేవునికి దూరం అయిపోతున్నావు.